మీరు ఇన్ని చూసారు కదా, ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం, ఒక అమ్మాయి మిమ్మల్ని వద్దనడం, రెండు చూసారు కదా. అసలు లవ్కి అందం ముఖ్యమా, క్యారెక్టర్ ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? అది నీకు ఒక సర్టైన్ ఒక 30 years వచ్చేదాకా తెలియదు. కరెక్ట్గా 26 సంవత్సరాలు 27 సంవత్సరాల అమ్మాయికి వచ్చిన తర్వాత అడుగు, లవ్ ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అని. ఆ అమ్మాయి చెప్పేస్తుంది. 35 సంవత్సరాలు వచ్చిన అబ్బాయిని అడుగు, లవ్ ముఖ్యమా కుటుంబం ముఖ్యమా, ఆ అబ్బాయి చెప్పేస్తాడు. 27 సంవత్సరాల అమ్మాయికి వచ్చి 30-35 ఏళ్ళు వచ్చిన అబ్బాయిని వాళ్ళిద్దరిని అడుగు, అరే బాబు ఎన్ని వద్దురా నాయన, రోజుకు వచ్చి ఒక 1000 రూపాయలు సంపాదించుకొని పెళ్ళాం బిడ్డలు మంచిగా చూసుకుంటే చాలరా నాయన, ఎన్ని వద్దురా అంటారు. లవ్ ఈ తిరగడాలు అన్నీ ఒక 25 సంవత్సరాలు లోపలనే ఉంటాయి, 25 సంవత్సరాల లోపలనే. ఇవన్నీ తిరగడాలు, ప్రపోజల్ చేయడాలు, చెప్పులు చెతకొట్టించుకోవడాలు ఇవన్నీ ఆ టైంలోనే ఉంటాయి తప్ప పైకి ఉండవు. ఇంకా అయినా మెయింటైన్ చేస్తున్నారంటే అది కొవ్వే, అది ప్రేమ ఉండదు, అది శారీరక వాంఛ అంతే తప్ప అది అంటే. ఇప్పుడు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గారు ఉన్నారు, వాళ్ళ లవ్ సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ ఉన్నాయి. తెలియదు నాకు వాళ్ళు. విరాట్ కోహ్లీ గారు తెలీదు, ఆయన తెలుసు, వాళ్ళ ప్రేమ నాకేం తెలుసు. అంటే అలా సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి కదా. అది సక్సెస్ అయిన లవ్ స్టోరీలు చాలా ఉంటాయి మనకు తెలియదు. ఇప్పుడు సినిమా ఉంది ఊహాత్మకం, తెలిసి తెలియం కదా. ఇప్పుడు కొన్ని రియల్ స్టోరీలు ఉంటాయి, లవ్ అనేది కల్పితంగా తీస్తారు, అది మనకు తెలియదు కదా. ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాను కాబట్టి ఈ లవ్లు మ్యాటర్ నాకు ఎందుకురా బాబు. ఇప్పుడు ఆ అమ్మాయి అన్నం పెడుతుంటే ఇదేదో బాగానే ఉంది, అన్నం పెడుతుంది, తినేస్తున్నాం, ఛార్జీకి డబ్బులు ఇస్తుంది, తిరిగేస్తున్నాం, మాట్లాడుకోవడానికి ఫోన్ ఇచ్చింది, సరే హ్యాపీ అయిపోయింది. మీ అమ్మగారికి ఎప్పుడైనా చెప్పారా? మా అమ్మ తెలుసు, చెప్పారా? అమ్మ రోజు మాట్లాడుకుంటాం అమ్మ నేను. అరే కీర్తి ఎలా ఉందరా అప్పుడప్పుడు, ఇప్పుడు నువ్వు ఈ వీడియోలు అన్నీ చూస్తుంటుందా, చూస్తుందా అంటుంటుంది మా అమ్మ. అప్పుడప్పుడు నన్ను ఎలా అంటుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం, స్కూలు, లవ్ స్టోరీ, వ్యవహారాలు అన్ని తెలుసుకున్నాం. తర్వాత ఎప్పుడు మీకు సరే మనం ఇట్లా వీడియోస్ చేద్దాము, జగన్ గారిని ఇమిటేట్ చేసి వీడియో స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించింది? అది అట్లా ఏం కాదండి. వేరే శరత్ చంద్ర గారు అని చెప్పేసి రైటర్ గారు, ఆయన నేను అయ్యగారు అనే సినిమాలో జగన్ సార్ క్యారెక్టర్ చిన్న రోల్ ఒకటి చేశాను. ఆ రోల్ చూసి నచ్చి ఆయన ఇట్లా అడిగారు, ఇట్లా మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము, టీడీపీకి చేస్తున్నాము, ఇట్లా మీరు చేయగలరా అన్నారు. డెఫినెట్లీ చేస్తానండి అన్న, అంతే. ఇప్పుడు సునామీ సృష్టించాం. మీరు ఎన్ని డేస్లో చేశారా రీల్స్? 5 నెలలు 6 నెలలు అయింది, 6 months అయింది. ఇప్పుడు మిమ్మల్ని అందరూ గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ కష్టం, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మస్తు ఫీల్ ఉంటుంది తెలుసా. కూటికి కూడా లేని రోజుల నుంచి కేబీఆర్ పార్కులో గడ్డి మీద పడుకున్నా నెల రోజులు. బసవతారకం హాస్పిటల్ దగ్గర అరటిపళ్ళు టిఫిన్లు పెడుతుంటే క్యూలో నిలబడుకొని తిన్న రోజుల నుంచి, గుడిసెలో కొనుక్కొని వర్షం పడితే నీళ్లు పైన టెర్రస్ మీద అన్నీ వస్తే బాత్రూమ్ కొనుక్కున్న కాడి నుంచి నా లైఫ్ అప్పటికి ఇప్పటికి మారిందంటే ఎదిగినట్టే కదా. ఎంత ఫీల్ ఉంటుంది లైఫ్లో. చిరంజీవి గారు ఉన్నారు, పెద్ద స్టార్స్ ఈరోజు మన కళ్ళ ముందునే ఉన్నారు, వాళ్ళని చూసే ఇండస్ట్రీకి వచ్చాం. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. సక్సెస్, దట్ ఈస్ సక్సెస్. ఇప్పుడు హ్యాపీ, బాగానే ఉన్నాం. ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మూవీ నేను మీకు మాత్రం చెప్తా సినిమా చేశాను ప్రీవియస్, అలాగే లక్కీ లక్ష్మణ్ చేశాను, నూటొక్క జిల్లాల అందగాడు చేశాను, కాలేజీ పొరగాడు చేశాను. జిల్లాల అందగాడు మీరేనా హీరో? నేను కాదండి బాబు, అవసరాలు శ్రీనివాస్ అన్న. సో కాలేజీ పోరగాలు అని చెప్పి చాలా సినిమాలు చేశాను. సో వాటి నుంచి రానటువంటి రికగ్నైజింగ్ జగన్ సార్ క్యారెక్టర్ చేయడం వల్ల మంచిగా వచ్చింది. ఈరోజు రెమ్యునరేషన్స్ మేనేజర్ సార్ పెట్టుకున్నాం, మేనేజర్ సార్ హ్యాండిల్ చేస్తున్నారు, ఆయన మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు జగన్ గారు రీల్స్ చేస్తున్నారు కదా, ఫ్యాన్స్, జగన్ గారు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా మీ దగ్గర నెక్స్ట్ గా కామెంట్స్ పెట్టడం కానీ అట్లా ఏం చేయలేదు.
అందరూ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారు అంతే తప్ప ఇంకా అంతకు మించి అంతేం లేదు. మీరు షూట్ న్యాచురల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ నిజంగా చేశారు కదా ఇంటింటిలో సంతలో అవును. ఒక రూమ్ లో కాకుండా మీకు ఎట్లా అనిపించేది ఆ ఎండలో అట్లా రోడ్ల మీద చాలా 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 ఎగ్జైట్మెంట్ అందరు చూస్తుండే అందరూ చూస్తుండే వాళ్ళు. రెండోది వచ్చి జగన్ 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 అనేవాళ్ళు ఆడియన్ ఈ ప్రజలు, హే జగన్ రా అది కూడా జగనా అనేవాళ్ళు. మీరు పొరపాటున ఎవరికైనా ఫోన్ చేసి జగన్ గారి వాయిస్ లో మీకు ఏదైనా అది పథకం ఇవ్వాలనుకుంటున్నామని నమ్మేస్తారు ఎవరన్నా? మా అమ్మగారితో నైట్ 11 గంటలకి చంద్రబాబు సార్ గొంతులాగా మాట్లాడుతుంటా అది నవ్వించడానికి. రోజు రోజు మాట్లాడతా. రోజు మాట్లాడతారు. ఇప్పుడు మీ అమ్మగారు ఎట్లా ఉన్నారు? ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అంతే కదా, తల్లిదండ్రులకి బిడ్డలు ప్రయోజకులు అయినప్పుడే కదా చాలా సంతోషంగా. ఎలక్షన్స్ ఒకవైపు విన్ అవుతారా లేదా విన్ అవుతారా అనే టైంలో అసలు ఈయన ఎవరు ఇమిటేట్ చేసింది ఎవరు? కరెక్ట్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఫేస్ బాడీ లాంగ్వేజ్ అంతా సెగుటే. అసలు ఈయన ఎవరు అని ఒకవైపు ఉంటే జనాలంతా కొట్టుకుంటుంటే మీరు ఒకవైపు. అసలు వాళ్ళకన్నా ఈసారి ఎలక్షన్స్ లో ఫేమస్ అయిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ గారే. మీకు కలిసి వచ్చిందండి ఈసారి ఎలక్షన్స్. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకొక ఎలక్షన్ ఉంటుంది కదా, అప్పుడు దాకా మళ్ళీ రీల్స్ కంటిన్యూ చేస్తారా? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తాం. డబ్బులు మీరు ఇచ్చినా చేస్తాం. నాకు డబ్బులే ప్రధానం. మనుషులతో నాకు ఇంపార్టెంట్. డబ్బులు కావాలి. మీకు ఎప్పుడైనా ఈ సమాజం డబ్బులు ఉంటేనే గుర్తిస్తుంది. సో నాకు జగన్ క్యారెక్టర్ చేస్తున్నానా లేకపోతే ఇంకొకరు క్యారెక్టర్ చేస్తున్నానా ఇంకొక క్యారెక్టర్ చేస్తున్నానా నథింగ్. నాకు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు గారు నాకు అవకాశాలు ఇచ్చారు, పని చేయించుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. వేరే వాళ్ళు మీ బోటోలు వచ్చి ఎవరైనా సార్ మాకు ఈ క్యారెక్టర్ చేసి పెట్టాలంటే ఖచ్చితంగా చేస్తాం. దానికి తగినటువంటి పారితోషికం తీసుకొని పని చేస్తాను. అంతే తప్ప నా కొరకు నేను చేయను. నాకు అవసరం కూడా లేదు. ఒకరిని పెట్టుకొని నేను చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇస్తే చేస్తా. తద్వారా వచ్చిన డబ్బులతోనే మా కుటుంబాన్ని పోషించుకోవాలి. మాకు కళారంగం తప్ప వేరేది ఏం లేదు. మాకు మా నాన్నగారు పోతూ పోతూ ఇచ్చినటువంటి కళారంగమే ఇచ్చారు తప్ప ఏ ఆస్తి పాస్తులు కూడా ఇవ్వాలి. అందువే మాకు ఎవరు డబ్బులు ఇస్తే కళారూపాలు పోషించుకోవడం, ఆ డబ్బులు తీసుకొని మా కుటుంబాన్ని పోషించుకోవడం, ఇదే మా పని. ఇప్పుడు అడుగుదామని మర్చిపోయావా? ఏంది ఏదో అడుగుదాం కొమ్మరి మర్చిపోతున్నావు. నీకు లవ్ ఉంది? నాకా? లేదండి, నేను ఒక సింగిల్, నేను ఒక అనాథ. నాకు ఒక తల్లి ఒక చెల్లి. అడగబోయిన క్వశ్చన్ ఆపేసావంటే ఖచ్చితంగా చెప్పాలి. లవ్ ఉంది. ఇదే లవ్ చివరి స్థాయిగా ఉండాలి. అదే చివరి స్థాయి వరకు ఇదే లవ్ ఉండాలి. ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. మరి అది ఎలా అవుతుంది? ఏదో పెద్ద లాజిక్ లాగా మాట్లాడతావు, మాకు తెలియదు. ప్రేమించే పెళ్లి చేసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్ మా అమ్మగారు చెప్పు. నన్ను అడిగినావు. మా అమ్మగారు నాకు తెలియదు, అది తిరిగి నా మీద వస్తుందని. మరి నటుడు అంటే ఏమనుకున్నావు? మా అమ్మగారు ఎటువంటి వ్యక్తిని తెచ్చి చేసుకోమంటే ఆ విధంగా ముందుకెళ్దాం. చేసుకోమంటే ఆవిడ ఇష్ట ప్రకారంగానే నేను నా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బానే ఉంది. మరి ప్రేమిస్తే ఎవరైనా? మీరు ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఉంటారు కదా, ప్రేమిస్తే నన్ను ఎవరు ప్రేమిస్తారండి? అయ్యో ప్రేమిస్తే నన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పండి. ఎందుకండి? ఎవరికన్నా సోనాలి బింద్రే కావాలి కానీ శ్రీ విద్య ఎవరికైనా కావాలా? సోనాలి బింద్రే కాస్ట్లీ ఎక్కువ. శ్రీ విద్య మంచి మనిషి, మంచి హార్ట్ఫుల్ హృదయం కలిగిన వ్యక్తి. ఈమె ఖచ్చితంగా ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది కదా. ఇంక మరి ఇంకేం కావాలి? యాక్చువల్ గా నిండు చంద్రుడు ఒకవైపు, శ్రీ విద్య ఒకవైపు. అబ్బా, చంద్రుని చూడాలనుకోలే కానీ చంద్రుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోలేదు. పెట్టుకుంటే కదా కాంతి ఉంటది. సో నన్ను చూసి దూరం నుంచి ఆనందించాలి కానీ సో శ్రీ విద్య పొందాలి, శ్రీ విద్య అందాన్ని దక్కించుకోవాలన్నా అప్పుడు నువ్వు పోలికి పెట్టాల్సింది సూర్యుడితో, చంద్రుడితో కాదు కదా. అది అత్యాసోద్ది. ఎప్పుడైనా మీకు రెమ్యునరేషన్ ఇస్తానని ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి కరెక్ట్ మీకు అప్పుడు మనీ ఇంపార్టెంట్, వాళ్ళు ఇస్తారని వెయిట్ చేసి వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ చేపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఇవ్వలేని కొన్ని ఉన్నాయా? చాలా. డబ్బులు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత దానికంటే తక్కువ ఇచ్చిన అమౌంట్లు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం తక్కువ అమౌంట్ మాట్లాడుకున్నా కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి. అంటే నార్మల్గా
ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో అడగడం రాదు కదా మనీ విషయాలు, పేమెంట్ విషయాలు, ఇంత ఇవ్వండి ఇంత చేయండి అని. అప్పుడు మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారు? మొహం మీద అడిగే వల్ల ఇవ్వండి అడ్వాన్స్ ఖచ్చితంగా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. నేను ఎవరిని అడిగలేదు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అవతల వాళ్ళకి తెలియదు. ఫస్ట్ మనలో ఉన్న శక్తి సామర్థ్యం అవతల వాళ్ళకి తెలియాలంటే ఫస్ట్ మనం పని చేయాలి. ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు నన్ను పెట్టుకున్నప్పుడు నేను పని చేసి ఇది నా పనితనం చెప్పి రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు. అంతే తప్ప నాకు ఎంత కావాలో అంత కావాలో నేను ఎప్పుడు అడిగినేవాను కాదు. నా పనిది, ఆ పనిని చూసి ఇచ్చేవాళ్ళు. అయ్యో సునీల్కి ఇంత ఇస్తే బాగోదు, తనకి మంచిగానే ఇవ్వాలి, తను బాగా కష్టపడతాడు, మంచి యాక్టర్, నిదానస్తుడు, ఒక్క మాట ఇచ్చేనంటే చాలా వరకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అన్న బేసిక్ విధానం ఏంటంటే ఒక్క మాట ఇస్తే తను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తా. అలా ఉంటుంది నాతో పని. హ్యాపీ రెమ్యునరేషన్స్ కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇస్తాను. వాళ్ళ ఇంకా ఆ వ్యవహారం అంతా అదొక చరిత్ర, అదొక గాలి చరిత్ర. సునీల్ గారు, జగన్ గారు మన ఎలక్షన్స్ లో సీట్స్ రాకపోయాక ఒక స్పీచ్ ఇచ్చారు, ఎమోషనల్ స్పీచ్. అది మీరు ఒకసారి ఇవ్వగలరా? అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్స్ తో ఒకసారి ఫ్యాన్స్ కోసం, మా కోసం కాదు, ఫ్యాన్స్ కోసం. అందరికీ నమస్కారం. నేను కళాకారుణ్ణి. జగనన్న అన్న క్యారెక్టర్ చేయడం వల్ల ఈరోజు ఇలా ఉండగలుగుతున్నా. మీ అందరూ ఆదరించారు కాబట్టి చాలా సంతోషంగా ముందుకు వచ్చాను. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. జస్ట్ మిమ్మల్ని సంతోషపెట్టి నవ్వించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. మీ అందరినీ నవ్వించడానికే ఒక చిరు కళాకారునిగా ప్రయత్నం అంతే చేస్తాను. జగన్ గారు వాయిస్. ఇదే మాదిరిగా 2019లో జరిగినటువంటి ఎలక్షన్ చూస్తూ ఉంటే 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈవేళ 2024లో కూడా 11 సీట్లు కట్టబెట్టారు. హవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, వాళ్ళందరి ఆశీస్సులు ఏమయ్యాయో తెలియడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే నడుస్తాను, ప్రజలతోనే వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు తొడవడానికి నా చేతులు ఎప్పుడూ కూడా ముందుంటాయి. ఇదే మాదిరిగా మీ చల్లని దీవెనలు కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది కూడా ఏది జరిగినప్పటికీ కూడా దేవుడి ఆశీర్వాదమే. ఈవేళ గెలిచినటువంటి టీడీపీ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెళ్ళొస్తాం. అంటే నార్మల్ గా మిమిక్రీ అంటే వాయిస్ ఇస్తారు కానీ ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇస్తారు కదా. మీరు ఎక్స్ప్రెషన్స్ తో పాటు ఎట్లా ఇస్తారు? లాగా ఆపి ఆపి మాట్లాడడం, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇటు తిప్పి ఇటు తిప్పి ఆ మూతి ఇట్లా తీసే అంటే చాలా పెద్ద అంటే అట్లా కాదు, ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారా నా క్వశ్చన్. మీకు మాకున్న తేడా అదే కదా, మీకు మాకున్న తేడా అదే. ఒక నటుడిని పట్టుకోవడం చాలా కష్టం. డైరెక్టర్ గారు నటుడు ఇద్దరు అనుబంధం కలిసిందంటే ఇక ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే. అట్లా మా నాన్నగారు ఇచ్చిన గొప్ప కళ. మా నాన్నగారు చనిపోయారు, ఎక్కడున్నారో నన్ను ఖచ్చితంగా చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నేను నమ్మే దేవుడు పరమశివుడు,
ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. నేను 100% చెప్తున్నా, నటన అనేది నేర్చుకుంటేనో చూస్తూనే వచ్చేది కాదు. అది నాకు ఇన్బిల్ట్గా మా నాన్నగారు ఇచ్చిన స్వతహాగా వచ్చినటువంటి ఈ కళ. అందుకే ఒక ఎక్స్ప్రెషన్ అయినా డైలాగ్నైనా అంత జాగ్రత్తగా మనం క్లుప్తంగా ఇవ్వగలం. రేపు మా నాన్నగారు మైల్ ఫకీర్ చేసేవాడు, నేను వేశాను మైల్ ఫకీర్. ఓకే, మీకు తెలుసు బాలనాగమ్మ నాటకంలో మైల్ ఫకీర్ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏ కఫాలి అక్కడ జూల ప్రజూల కరాళ ద్రమిష్టిని మత్స్య మస్కిష్క భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృప్రాయాని హచనంద స్వరూపిణి మాతా సెలవిచ్చిన ప్రకారం గడ్డ పేరిన పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పగిరికి చావు లేదు, పగిరు అమరుడు అయిపోయాడు. ఏం పలకమే నాకు ఈ పకీరు అటాసాలకు భూగోళం దద్దులిపోయింది. రా నాకు రా, ఈ పకీరు కగిట్లో 1000 శతాబ్దాలుగా నిద్రపోతున్నా నాకు. అమ్మా నాకు భయం వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవరసాలు తెలుసు కదండి, మీకు ఎట్లా తెలుసు? తెలియదండి, నాకు తెలియదు. మీ ఆర్టిస్టులకి యాక్టర్కి తెలుసు కదండి నాకు తెలియదు. సరే అండి, ఆర్టిస్ట్ గారు, యాక్టర్ గారు, అన్ని ఇంకా ఈ డిక్షనరీలో ఏమున్నాయి అన్ని. ఓకే, నవరసాలు చంద్రబాబు నాయుడు గారు కోపంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు? నాకు తెలియదు, నాకు నవరసాలు తెలియదు. సరే నేను చెప్తాను. సరే మీరు చేయండి, నేను నేను ఆర్టిస్ట్ కాదు. మరి నేను కూడా కాదు కదా. సార్, యువర్ ఆర్టిస్ట్, యువర్ యాక్టర్, యువర్ మిమిక్రిస్ట్, యువర్ కెమిస్ట్రిస్ట్, ఏదో ట్రిస్ట్. ఓకే, మీరు ఇప్పుడు గ్లామర్ గానే ఉన్నారు. సో ఇప్పుడు మన సుహాస్ గారు తెలుసు కదా, కలర్ ఫోటో హీరో. తెలుసు. అట్లాంటి క్యారెక్టర్స్ వస్తే, లీడ్ క్యారెక్టర్స్ అట్లా చేస్తారా? చేస్తానండి. ఎందుకు హోప్ ఉందా ఫ్యూచర్ లో అట్లాంటి క్యారెక్టర్స్? 100% చేయబోతున్నాను కదా. 2 సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి, 2 సినిమాలు చేస్తున్నానండి, లీడ్ రోలే చేస్తున్నాను. అంటే అట్లా లవ్ కాన్సెప్ట్, నేను లవ్ అనేది ఓకే, వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. కానీ అంటే నేను ఇప్పుడు డైరెక్టర్స్ సార్లు నాకు చెప్పిన 2 కథలు కూడా లవ్ అనేది జస్ట్ ఒక ఉంటుంది, కానీ మిగతాదంతా మన సోషల్ అవేర్నెస్ గురించే ఉంటుంది. ఐ మీన్ ప్రీవియస్ మనకి 1995, 94, 90s అలాంటి పిక్చర్లలో బ్యాక్ సంబంధించిన కథలు 2 కథలు అలాగే ఉన్నాయి. సో వాటిని చెప్పిపోతాం. అంటే సుహాస్ గారి మూవీస్ లో లవ్ మీద ఉంటది మూవీ మొత్తం. అంటే ఒక లవ్ స్టోరీ, అది ఫెయిల్ అవ్వడం, లాస్ట్ ఆయన ఫీల్ అవ్వడం, అదంతా ఉంటది కదా. ఇప్పుడు ఆయన మొన్న ఒక సుహాస్ సార్ సినిమాలోనే కాదు, అన్ని సినిమాల్లో ఉంటాయి. అంటే బేబీ సినిమా అదే కదా. నేను చెప్పేది ఏంటంటే, నేను సినిమాలు చూడనే ఏంది అట్లా కాదండి. ఇప్పుడు సినిమాలు చూడు, వీని ఏదో ఒకటి అడిగేసి ఈయన ఏదో ఒకటి రోత చేయాలి కదా. కాదండి, నేను చెప్పేది తింటారు పూర్తిగా. ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, నార్మల్ గా ఒక చిన్న క్యారెక్టర్ చేసుకునే ఆయన, హీరో పక్కన ఫ్రెండ్ గా చేసే ఆయన, అంటే ఆయన గ్లామర్ గా లేదు అది ఇది అనుకునే వాళ్ళు కూడా ఆయన ఒక లవ్ స్టోరీ ఆయన తీసి రజనీకాంత్ సార్ అది అండి. అప్పుడు అంటే వేరే, ఇప్పుడు హెవీ కాంపిటీషన్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కలరు, హైట్, ఇంకోటి మ్యాటర్ కాదు, కలేజ దమ్ము ఉండాలి. ఒక నటనకి కావాల్సింది ఒక డైలాగ్ కావాల్సింది, నీ మీద కమెంట్. ఒక డైలాగ్ ఇస్తే స్టన్ అయిపోవాలి, ఒక పర్ఫార్మెన్స్ చేస్తే స్టన్ అయిపోవాలి. వాడు హైట్ తక్కువ ఉన్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు అని చెప్పి ఆడియన్ థియేటర్ రాకుండా మానేస్తాడే ఏంది? అది కదా. సుహాస్ సార్ చేశారంటే ఓకే, లవ్ ఉంది, పెట్టారు, కథకు కావాల్సిందే లవ్. అంటే చాలా మంది కమెంట్స్ ఇప్పుడు ఎంత మంచుకుంటారు, రీనైట్ లో లవ్ చేసేది అది ఇదని డిగ్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు, అదే కావాల్సింది. డిగ్రేడే కదా కావాల్సింది. ఇప్పుడు తెల్లటి అమ్మాయిని పెట్టి నల్లటోని ఎందుకు పెడతారు? అందరు ఎవరు చూస్తారు వాడిని? అదే కదా, దాన్ని ఏమనుకుంటారు? ఇప్పుడు దాన్ని చూపించి క్యాష్ చేసుకుంటారు అంతే. అసలు ఏంటి ఈ అందం ముఖ్యం అంటారా ఆర్టిస్ట్ కి, లేకపోతే దమ్ము ముఖ్యం? కలేజా అన్నారు కదా, అదే ముఖ్యం. అదే ముఖ్యం, కలేజానే ముఖ్యం. అందం ఏముంది? అందం తినలేం కదా, అందం చూస్తాం,
అందం బాగుంటాడు రా మంచి అందగాడ ఒక 15 మార్కులు వేస్తారు, మిగతా 80 మార్కులు కూడా వేస్తారు. ఇప్పుడు చాలా మంది అందగాళ్ళు ఉన్నారు, కానీ సినిమాలు ఎందుకు ఫీల్ అవుతున్నాయి? బికాజ్ నో కాన్సెప్ట్, గుడ్ కాన్సెప్ట్, కలేజా లేదు. అంటే కథ బాగుండాలి, కథతో పాటు పర్ఫార్మెన్స్ ఉండాలి, సరైన సమయం అనుకూలీకరించాలి, సరైన సమయంలో థియేటర్ దగ్గరికి రావాలి, ఆడియన్స్ థియేటర్ దగ్గరికి పిలుచుకురావాలి. అంటే మనం చేసే విధి విధానాలు బట్టి అప్పుడు సక్సెస్ అవుతుంది. తెల్లంగా ఉంటేనే సినిమాలు ఆడవు, తెల్లంగా ఉంటే సినిమాలు ఆడవు. కథ ఉంటేనే ఆడతాయి. హీరో జీరో అవుతాడు, జీరో హీరో అవుతాడు కథ ఉంటే. నా దృష్టిలో కథే హీరో. ఇప్పుడు నేను 2 సినిమాలు చేయబోతున్నా, ఆల్రెడీ 6 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి, 6 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. 2 సినిమాలు నేను చేయబోతున్నా, ఇంకో 2 సినిమాలు ఫ్రెండ్ రోల్ చేయబోతున్నా. అన్నిట్లో కథలే బాగున్నాయి. విన్నాం, ఆ హీరోతో విన్నాను, ఈ హీరోతో విన్నాను, నేను చేయబోయే సినిమాలు విన్నాను, కథలే బాగున్నాయి. అంటే కథ హీరో అవ్వాలి, ఎప్పుడు మనిషి హీరో అవ్వకూడదు. కథ హీరో అయితే ఆ కథలో కథానాయకుడు హీరోనే. కథ బాగాలేనప్పుడు నువ్వు హీరో జీరో అయిపోతావు. కథ బాగుండాలి ఫస్ట్, అది నువ్వు కూడా కథానాయిక చేయాలి కదా. ఇంకా చిన్నపిల్ల, ఇంకా మీలాంటి ఆర్టిస్టుల నుంచి ఇంకెంతో నేర్చుకుని అప్పుడు తొందరపడదాం అని అనుకుంటున్నా. ఆడబడతావు అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నా. అంటే మీలాంటి ఆర్టిస్టుల నుంచి ఇంకొంచెం నేర్చుకుని ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ అప్పుడు ఒకటి నేర్చుకునేది చేసుకునేది పక్కన పెడితే ఫస్ట్ మనలో మనకి కలగాల. నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు, మన గురించి బ్యాడ్గా చెప్పే వాళ్ళ దగ్గర ఉండకూడదు. నిన్ను మోసం చేసేది నీ గురించి బాగా తెలిసిన వాళ్ళే మోసం చేస్తారు, వేరే వాళ్ళు ఎవరు చేయరు. కుటుంబ నేపథ్యాలని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి. మనలో తపన, మన కష్టం, మనం వేసుకున్న దారి పర్ఫెక్ట్గా ఉంటే అదృష్టం కుక్కలాగా తిరగద్దు మన ఇంటి. అదృష్టం సక్సెస్ కోసం నువ్వు పరిగెత్తకూడదు, సక్సెస్ నీ కోసం పరిగెత్తాలంటే నువ్వు ఇన్ని చేయాలి. అదృష్టం కూడా ఉండాలి. అంటే ఈ పంచభూతాలని నేను నమ్ముతాను. పంచభూతాల విధి విధానాలు ఒక శక్తి. మన ఏ గాడ్ని కూడా, అంటే ఏ దేవుని కూడా మనుషులు ఎవరు చూడలేదు, మనకు తెలిసి ఎవరు చూడలేదు, నాకు తెలిసి ఎవరు చూడలేదు. అయినా ఒక శక్తి నడుపుతుంది. ఆ శక్తి రకరకాలుగా పిలుచుకుంటారు. అన్ని కులస్తులు ఉన్నారు, అన్ని మతస్థులు మన దేశంలో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ పిలుచుకుంటారు, నేను ఈ దేవుణ్ణి, ఆ దేవుణ్ణి, ఈ దేవుణ్ణి అని. కానీ శక్తి మాత్రం ఒకటే, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కొలుస్తున్నారు అంతే. ఇప్పుడు ఒక శక్తిని ఉందని నేను నమ్మినాను, ఆ శక్తి పరమశివుల్లో ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే పరమశివుడినే నేను కొలుస్తున్నాను. అందుకే జీవితంలో ఎదగాలి అనుకుంటే నీ గురించి నువ్వు ఆలోచించాలి. పక్కవాడు ఏం చేస్తున్నాడు, పక్కోడు ఏడకపోతున్నాడు, వాడు ఏ ఇంట్లో దొరుకుతున్నాడు, ఏడకపోయి ఎప్పుడు వస్తుంటాడు, ఈ ఎన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసామనుకో వెనక్కి తిరిగి చూసుకునే తరకి నీకు ఒక 60 70 వచ్చేస్తాయి ఏజీ. ఆ తర్వాత నీ ఎదుర్కోవడం. అందుకే మన మీద మనం పెట్టుకోవాలి నమ్మకం. ఇప్పటి నుంచే పెట్టుకో. ఎదగాలన్నావు కదా, ఎదగాలి. ఎవరి ఇంట్లోకి వెళ్ళా నాకు అనవసరం, ఎవరి ఇంటికి పోయినా నాకు అనవసరం. ఏ ఇళ్ళలోకైనా వెళ్ళండి, మా ఇంట్లోకి నేను వెళ్తా. ఎవరిని రాని ఎవరిని రాని అది ఐఎమ్ ఓన్లీ